మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 22 చదువుకుందామండి. 22 చదువుకుందాం. 22వ వచనం. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను అని చెప్పినని చెబుతున్నాడు. ఓకే, చదవండి. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఈ వాక్యాన్ని దయచేసి గమనించండి. ఏలియా చెబుతున్న మాట దేవుని పక్షాన, ఇంకా చెప్పాలంటే నిజమైన దేవుని పక్షాన నేను ఒక్కడనే ఉన్నాను. బయలు ప్రవక్తలు, నిజమైన దేవుడు కానీ మరి ఆ దేవతల యొక్క ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు. ఏమండి, 400 మంది ఒక పక్క, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి ఒక పక్క. 400 మంది, 450 మంది ఒక పక్క, దేవుని కొరకు నిలబడుతున్న వ్యక్తి ఒక పక్క. దేవుని కొరకు రోషం కలిగి ఉండడం అంటే ఇదండి. ఈరోజు అనేకులు పరిస్థితి ఎలాగుంది అని చెప్పనంటే, లోకములో ఒకరి వలె జీవిస్తున్నారు, లోకస్తుల్లాగా జీవిస్తున్నారు, లోకములో వారి వలె నడుచుకుంటున్నారు. ఏమిటి అని చెప్పనంటే, అందరిలాగా మనం కూడా ఉండాలి కదండి, ఎవరిని నొప్పించుకోకూడదు కదండి అని చెప్పినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. గమనించండి, మనము లోకములో ఉన్నవారి వలె ఉండడానికి పిలువబడలేదు. మన పిలుపు ఎటువంటిది అని చెప్పనంటే ప్రత్యేకమైన పిలుపు. ఏమిటి ఈ ప్రత్యేకమైన పిలుపు అని చెప్పనంటే, దేవుని రుజువుపరిచే పిలుపు. దట్స్ అవర్ కాలింగ్. మన పిలుపు ఏంటి అని చెప్పనంటే దేవుని రుజువుపరిచే పిలుపు. అలా రుజువుపరచాలి అని చెప్పనంటే దేవుని కొరకు నిలబడేవారిగా ఉండాలి. దేవుని కొరకు నిలబడాలి అని చెప్పనంటే ఆ వ్యక్తికి మొట్టమొదటిగా దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంకు తగిన విధేయత ఉండాలి. ఆ విధేయతలో పరిశుద్ధత కనిపించాలి. హల్లెలూయా, వింటున్నారా? దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము విధేయత కలిగిందై ఉండాలి. ఆ విధేయత పరిశుద్ధతతో కూడా ఉండాలి. ఈరోజు ఎంతోమంది చెబుతున్నారు, పేరుకైతే మేము దేవుని బిడ్డలమేనండి అని చెబుతున్నారు, కానీ లోకస్తులకి అంటే అర్థం లోకములో ఉన్నవారికి, అంటే మిగిలిన వారు అని చెప్పనంటే నిజమైన దేవుని ఆరాధించని వారు, అవినీతికి భయపడని వారు, అక్రమానికి భయపడని వారు, అపవిత్రతకి భయపడని వారు, అన్యాయానికి భయపడని వారు, ఇలాంటి వారందరూ కూడా దేవుణ్ణి ఎరగని వారే. అలాంటి వారికి మనకి వ్యత్యాసం ఏంటి? మనము దేవాది దేవుని బిడ్డలము అని గనక చెబుతున్నట్లయితే కొంతమంది డిబేట్లు పెట్టుకుంటూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. మా దేవుడు గొప్ప అండి, మా దేవుడు గొప్ప, ఏమండి మా దేవుడు నిజమైన దేవుడు అండి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మనల్ని వాదించటానికి పిలవలేదు. అర్థమవుతుందా? ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవడానికి పిలవలేదు, గొప్పలు చెప్పుకోవడానికి కూడా పిలవలేదు. దేవుడు మనల్ని ఎలా జీవించడానికి పిలిచాడు అని చెప్పనంటే, హీ కాల్డ్ us టు లివ్ యాజ్ హిజ్ లైట్. ఆయన వెలుగ్గా మనము జీవించడానికి పిలిచాడు. హల్లెలూయా. ఆయన వెలుగ్గా మనము జీవించటము అని చెప్పనంటే వెలుగు సంబంధమైన క్రియలు మన జీవితంలో జీవించాలి, కనిపించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటి అని చెప్పనంటే, లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ ఆల్ మెన్. చదవండి ఈ మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో
మీ వెలుగు సర్వజనుల ఎదుట ప్రకాశింపనీయుడి. ఏమిటి మీ వెలుగు అని చెప్పానంటే అది కూడా రాయబడి ఉంది అక్కడే. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులకి మీ జీవితంలో ఏం కనపడాలి? సత్క్రియలు, వ్యత్యాసమైన జీవితం కనపడాలి. వ్యత్యాసమైన జీవితము, సత్క్రియలు అని చెప్పానంటే ఇక జనాలు కెమెరాలు తీసుకొని మొదలు పెడతారు. ఏమిటండి కెమెరాలు తీసుకొని అని చెప్పానంటే అడ్వర్టైజ్మెంట్ అనమాట. నువ్వు దానం చేస్తూ ఉంటే ఎవరికన్నా ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎవరికైనా నువ్వు హెల్ప్ చేస్తూ ఉంటే ఫోటోలు తీయాల్సిన అవసరం ఏంటి? వాక్యంలో రాయబడిన మాట ఏమిటి అని చెప్పానంటే నువ్వు సహాయం చేస్తున్నప్పుడు ఇతరులకి, నువ్వు కుడి చేతితో చేస్తుంది ఎడమ చేతికి కూడా తెలియకూడదని చెప్పేసి వాక్యం చెప్తా ఉంటే ఈరోజు పబ్లిసిటీ ఎక్కువ, ప్రతిదానికి పబ్లిసిటీయే. ఏమండి, అన్నం పెడుతున్న పబ్లిసిటీ, వస్త్రాలు ఇస్తున్న పబ్లిసిటీ, ఇంకేదైనా కానుకలు ఇస్తున్న పబ్లిసిటీ, ప్రతిదీ కూడా పోస్టర్లో కనపడాలన్నమాట. మన ఫోటో కనపడాలి, మనము కనపడాలి. అన్నదానాలు, వస్త్రదానాలు ఇవన్నీ కూడా మంచి పనులే కాదని చెప్పని నేను అంటం లేదు. ఇవి మనుషులు చూడటానికి చేస్తున్నామా, దేవుడు చూడటానికి చేస్తున్నామా? దేవుడు కేవలము బయట మనము జరిగించే క్రియలను మాత్రమే చూడ్డు కానీ మన అంతరంగమును చూస్తాడు దేవుడు. మన క్రియలు ప్రత్యేకమైనవిగా ఉండాలి. సర్వజనుల ఎదుట కనబడనివుడి అని చెప్పానంటే కేవలము అన్నదానాలు, వస్త్రదానాలు మాత్రమే కాదు. మనము నీతిగా ఎలా జీవిస్తున్నాం, న్యాయము కొరకు ఎలా జీవిస్తున్నాం, సమాధానము కొరకు ఎలా పాటుపడుతున్నాం. దేవుని బిడ్డల్లో కనపడవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అని చెప్పానంటే దేవుని బిడ్డలైన వాళ్ళు సమాధానాన్ని కోరుకునేవారు. గొడవలకి పరిగెత్తేవారు కాదు, కొట్లాట్లకు పరిగెత్తేవారు కాదు, ఇతరులను ఏదైనా దూషించడానికి పరిగెత్తేవారు కాదు, ద్వేషించడానికి ముందుండేవారు కాదు. దేవుని బిడ్డలు అని చెప్పనంటే సమాధానాన్ని వెతికి వెంటాడేవారు. హల్లెలూయా. అందుకే వాక్యంలో కూడా రాయబడిన మాట, సమాధానపరచువారు ధన్యులు, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. 9వ వచనం ఇదే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఏమండి, మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఊరిలో ఉన్నవాళ్ళు, మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు మనము సమాధానపరచడానికి చూస్తున్నారా? ఏదన్నా కుటుంబంలో గొడవ వచ్చినప్పుడు కానీ, సంఘంలో ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, ఎవరితో అన్నా భేదాభిప్రాయం కలిగినప్పుడు కానీ మనము ముందుకెళ్ళి క్షమాపణ అడిగేవాళ్ళుగా ఉన్నామా? మనం ముందుకెళ్ళి సమాధాన పరిచేవారుగా ఉన్నామా? సమాధానం కోసం మన వంతు ప్రయత్నం మనం చేసేవారుగా ఉన్నామా? ప్రార్థించేవారుగా ఉన్నామా? ప్రత్యేకత కనపడాల్సింది ఇలాంటి లక్షణాల్లో. మనం ప్రార్థనలు చేస్తూ మరో పక్క విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే, విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటే, సమాధానాన్ని పక్కన పెట్టి అసమాధానాన్ని వెంటాడేవారిగా మనం ఉంటే మనం ఎలాగా దేవుని బిడ్డలం అనిపించుకుంటామండి? వెలుగు ఫలమేమనగా ద ఫ్రూట్ ఆఫ్ లైట్ కన్సిస్ట్ ఇన్ ఆల్ గుడ్నెస్, రైచియస్నెస్ అండ్ ట్రూత్. సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో కనబడుచున్నది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా. మంచితనం అంటే ఏంటి? ఏవో కొన్ని దానాలు చేస్తే అది మంచితనమా? ఏవో కొన్ని ప్రజల ఎదుట మెప్పు కోసం అన్నట్లుగా, పొగడ్తల కోసం అన్నట్లుగా కొన్ని పనులు చేస్తే అది మంచితనమా? కొంతమంది ఏదైనా మంచి పని చేస్తే ఇక వాళ్ళని గురించి ఏమంటారు, దండోరా. తెలుసు కదా, పల్లెటూరులో దండోరా అని చెప్పని వేస్తారు, వినండహో అని చెప్పనని. ఏమండి, అలాగా వాళ్ళని గురించి చెప్పాలి, వాళ్ళని ప్రత్యేకంగా చూడాలి అని చెప్పనని రికగ్నిషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రికగ్నిషన్ అని చెప్పారంటే గుర్తింపు ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు కానీ నేను కానీ గుర్తింపు ఎక్స్పెక్ట్ చేయాల్సిన దేవుని దగ్గర మాత్రమే. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుని కోసం చేస్తున్నాను అని చెప్పనని మనము దేవుని కొరకు అన్నట్లుగా మనము చేసినప్పుడు దేవుడు మనకి ప్రతిఫలము ఇచ్చేవాడుగా ఉంటాడు. అది ప్రత్యేకత అండి. మనలో కనిపించాల్సిన ప్రత్యేకత సమాధానపరిచేవారుగా మనం ఉండాలి, మనల్ని మనం తగ్గించుకునేవారుగా ఉండాలి, నీతిగా జీవించేవారుగా ఉండాలి, న్యాయము పక్షాన ఉండేవారుగా ఉండాలి, పరిశుద్ధతతో మనం బ్రతికేవారుగా ఉండాలి. హల్లెలూయా. 450 మంది ప్రవక్తలు ఒక పక్క ఉంటే ఏలియా ఒక్కడే ఒక పక్కన ఉన్నాడు.
అంటే దేవుని కొరకైన రోషము, దేవుని కొరకైన పౌరుషము ఎంతగా ఏలియాలో ఉందో ఒకసారి గమనించండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు లోకం వైపు ఉన్నావా, దేవుని వైపు ఉన్నావా? లోకస్తుల్లాగా జీవిస్తున్నావా, దేవుని పోలి జీవిస్తున్నావా? ఎవరిని పోలి జీవిస్తున్నావు? ఎవరిని సంతోషపెట్టడానికి జీవిస్తున్నావు? లోకాన్ని సంతోషపెట్టడానికి జీవిస్తున్నట్లయితే నువ్వు పాపం విషయంలో రాజీ పడే వ్యక్తిగా ఉంటావు, వాక్యం విషయంలో రాజీ పడే వ్యక్తిగా ఉంటావు. కొంతమంది భలే ఉంటారండి, అటు ఉంటారు ఇటు ఉంటారు. ఏమండి, అటు లోకం వైపు ఉంటారు, ఇటు దేవుని వైపు అన్నట్లుగా ఉంటారు. ఒక కాలేమో మందిరంలో వేస్తారు, ఇంకొక కాలేమో సినిమా హాల్లో వేస్తారు. ఏమండి, ఒక కాలేమో మందిరంలో వేస్తారు, ఇంకొక కాలేమో బార్ షాప్లో వేస్తారు. ఒక కాలేమో మందిరంలో వేస్తారు, ఇంకొక కాలేమో గొడవల్లో వేస్తారు. ఏమన్నా అంటే మరి వాళ్ళ పక్షాన ఉండాలి కదండి. అది కావాలి, ఇది కావాలి, 2 రకాల జీవితాలు కలిగి ఉంటారు. ఇలాంటి వారిని గురించే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదికియా సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాట, నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. ఏమంటున్నాడు? నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నువ్వు గనక నులివెచ్చని స్థితిలో గనక ఉన్నట్లయితే నేను నిన్ను నోటిలో నుండి ఉమ్మి వేస్తాను అని చెప్పని ప్రభువు చెప్తున్నాడు. ఎవరైతే నులివెచ్చని స్థితిలో ఉంటారో, అంటే అటు ఇటు మిశ్రమ జాతిలాగా ఎవరైతే ఉంటారో, అటు ఇటు కాకుండా ఉన్నట్లుగా ఉంటారో, అలాంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఉమ్మి వేస్తాడంట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మనము ఎలాగున్నాం? లోకంలో ప్రత్యేకమైన వారిగా జీవించటానికి మనం పిలువబడ్డాం, పరిశుద్ధంగా జీవించటానికి మనం పిలువబడ్డాం. ఇలాంటి పిలుపునందుకున్న మనము కొన్నిసార్లు ఒక్కరిగా ఉండాల్సి వస్తుందేమో, ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో. న్యాయం కోసం నిలబడుతున్నప్పుడు, నీతి కోసం నిలబడుతున్నప్పుడు, సమాధానం కోసం నిలబడుతున్నప్పుడు ఒంటరి వాళ్ళం అయిపోతామేమో. కానీ అలాంటి వారు ఎప్పుడు ఒంటరి వారు కారు, కానీ వారి పక్షాన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఎవరుంటారండి? మన పక్కన 100 1000 అవసరం లేదండి. మన పక్కన ఉండవలసింది దేవుడు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటే చాలండి. ఆయనే మహాసైన్యము. వింటున్నారా? ఆయన మన పక్షాన ఉంటే చాలు. ఆయనే మహాసైన్యం. మనం కాదు యుద్ధం చేసేది, మనం కాదు పోరాడేది, మనం కాదు ఆ పరిస్థితులను ఎదుర్కొనేది. దేవుడే మన పక్షాన ఉండి కార్యం చేసేవాడుగా ఉంటాడు. 450 మంది ఒక పక్కన ఉంటే ఏలియా ఒక్కడే దేవుని పక్షాన ఉండి సవాలుకరంగా నిలబడుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని రుజువుపరచాలని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మనకి అలాంటి మనసు ఉందా? దేవుని రుజువుపరిచే ఆ కోరిక ఉందా? దేవుని రుజువుపరచాలి అనే మనసు ఉందా? ఎలా రుజువుపరుస్తామండి? నెంబర్ 1, మనం రుజువుపరిచేది ఎలాగా అని చెప్పనంటే మన సాక్ష్యము ద్వారా. మిమ్మల్ని ఏమి ఆకాశం నుండి అగ్ని దింపమంటలా దేవుడు. వింటున్నారా? దేవుని ఎలా రుజువుపరుస్తాము అని చెప్పనంటే మన ప్రవర్తన, మన వైఖరి, మన ప్రవర్తన చెప్పాలి. దేవుడు ఉన్నాడండి. ఒక పాస్టర్ గారి గురించి నాకు తెలుసు, ఎంతో మరి దేవుని అందలి భయభక్తులు కలిగిన సేవకులు ఆయన. అయితే ఆయన బిడ్డలు కొంత అల్లరిచిల్లరిగా ఉంటారు. సేవకుడేమో చాలా ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన వ్యక్తి, కానీ కుమారుడేమో దానికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి. అందరూ కూడా మనసులో ఒక అభిప్రాయం ఏంటి అని చెప్పనంటే వాళ్ళ పిల్లలకి చెప్పలేరా అన్నట్లుగా ఒకవేళ అనుకున్నారేమో. ఎందుకంటే సేవకులేమో చాలా ఉన్నతమైన విలువలు కలిగి జీవిస్తూ ఉంటే కుమారుడేమో దానికి పూర్తిగా భిన్నంగా జీవిస్తున్నాడు. కానీ ఆ కుమారుడు 8th 9th క్లాస్కి వచ్చేటప్పటికల్లా ఒకానొక మీటింగ్లో వాళ్ళ తండ్రి గారు వాక్యం చెబుతున్నప్పుడే పరిశుద్ధాత్ముడు ఆ కుమారుడిని సంధించి ఆ కుమారుడు పశ్చాత్తాపడటానికి, మారుమనసు పొందటానికి సహాయం చేశాడు. ఆ కుమారుడు ఎంతగా మార్పు చెందాడంటే ఆ కుమారుడి యొక్క వస్త్రధారణ మారిపోయింది, ఆ కుమారుడి యొక్క మాట తీరు మారిపోయింది, ఆ కుమారుడి అలవాట్లు మారిపోయినాయి, ఆ కుమారుడి నడక మారిపోయింది, ఆ కుమారుడి వైఖరి మారిపోయింది. చూసిన వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతుంది ఏంటి అని చెప్పండి, దేవుడు ఎంత గొప్పవాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, నిన్ను చూసి నన్ను చూసి ఎవరైనా చెప్పగలరా దేవుడు గొప్పవాడు? దేవుడు గొప్పవాడండి. దేని బట్టి చెప్తారు? మనం ఏమన్నా మిరకల్స్ చేయడం వల్ల చెప్తారా?
అద్భుతాలు చేయడం వల్ల చెప్తారా? మన జీవితంలో మార్పు, దేవుడు చేసే మార్పు, దేవుడు మాత్రమే జరిగించగలిగిన మార్పు, దేవుడు మాత్రమే మార్చగలిగిన మన జీవితం. ఇది ఎప్పుడైతే లోకానికి కనబడుతుందో అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఏమని? ఈ దేవుడు నిజమైన దేవుడు అని. ఎందుకంటే మనిషిని ఎవరు కూడా మార్చలేరు. ఏమండి? మనిషి బుద్ధి మారుతుందా? మారదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనిషి బుద్ధి మారదు, మనిషి మనసు మారదు, మనిషి అలవాట్లు మారవు, మనిషి నడవడిక మారదు, మనిషి విధానాలు మారవు. కానీ మార్చగలిగిన శక్తి ఎవరికి ఉంది అని చెప్పనంటే దేవునికి ఉంది. హల్లెలూయా. నువ్వు వెలుగ్గా జీవించినప్పుడు మాత్రమే నీలో ప్రత్యేకత ప్రజలు చూస్తారు. మనం వెలుగ్గా జీవించినప్పుడు మాత్రమే నిజమైన దేవుని శక్తి ఏంటో ప్రజలు తెలుసుకునేవారుగా ఉంటారు. హల్లెలూయా. గుంటూరు దగ్గర ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన మరొక సేవకులు ఉన్నారు. ఎంతో మంచి పేరు ఉంది ఆయనకి, ఎంతో ఉన్నతమైన పరిచర్య మరి ఆయన చేస్తూ ఉన్నారు. అయితే అలాంటి వ్యక్తి కుమారుడు ఎలా ఉన్నాడు అని చెప్పనంటే, తండ్రి ఏమో వాక్యం చెప్తూ ఉంటే కుమారుడు చాలా భయంకరమైన స్థితిలో సిగరెట్లు తాగుతూ మరి రోడ్డు మీద ఉంటూ చాలా ఘోరమైన దారుణమైన పరిస్థితిలో ఆ కుమారుడు ఉంటూ ఉన్నాడు. ఆ తండ్రికి ఎంతో అవమానము, పరిచర్యకు ఎంతో అవమానము, సంఘానికి ఎంతో అవమానము, అలాగే అన్నిటికీ మించి దేవాది దేవునికి ఎంతో అవమానం. ఇలాంటి పరిస్థితులు అందరూ అనుకున్నారు ఆ కుమారుడు ఇక మారతాడా అని చెప్పినని అనుకున్న పరిస్థితి, మారడేమో అని చెప్పి అనుకున్నారు. కానీ అలాంటి వ్యక్తి కూడా ఆ తండ్రి చనిపోవడంతోనే ఆ కుమారుడిలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఎంత గొప్ప కార్యం జరిగించాడు అని చెప్పనంటే ఆ కుమారుడు పూర్తిగా ఆ పాత జీవితానికి స్వస్తి చెప్పేశాడు, పాత అలవాట్లకి స్వస్తి చెప్పేశాడు, పాత నడవడికి స్వస్తి చెప్పేశాడు, పాత స్నేహాలకి స్వస్తి చెప్పేశాడు. ఈరోజు అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. ఎంతో బిజీగా దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మనము దేవుని పక్షాన నిలబడేవారుగా ఉంటున్నామా? మనలో ప్రజలు దేవుని చూడగలుగుతున్నారా? కెన్ పీపుల్ సీ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ అస్? కెన్ పీపుల్ సీ జీసస్ ఇన్ అవర్ లైఫ్స్? ప్రజలు మనలో ప్రభువుని చూడగలుగుతున్నారా? ప్రజలు మనలో దేవుడు చేసిన పనిని చూడగలుగుతున్నారా? ఏలియా ఒక్కడే దేవుని పక్షం నిలబడుతున్నాడు, దేవుని రుజువుపరచడానికి నిలబడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం నిలబడుతున్నామా? ఈరోజు మందిరానికి అని చెప్పనంటేనే మనకి మన కోరికలు గుర్తొస్తాయి, మన అవసరాలు గుర్తొస్తాయి, మనకున్న కష్టాలు గుర్తొస్తాయి, మనకున్న నష్టాలు గుర్తొస్తాయి, మనకున్న అప్పులు గుర్తొస్తాయి, మనకున్న అనారోగ్యం గుర్తొస్తుంది. కానీ దేవుడు గుర్తొస్తాడా? డూ వి రిమెంబర్ గాడ్? డూ వి రిమెంబర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? మనకు దేవుడు గుర్తొస్తున్నాడా? దేవుని మహిమ గుర్తొస్తుందా? దేవుని ఘనత గుర్తొస్తుందా? దేవుని ప్రభావము గుర్తొస్తుందా? నువ్వు ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచిస్తావో దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తాడు. ఆయన చెప్పిన మాట ఏంటి అని చెప్పనంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మనం ఏం చేస్తాం? అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. దేవుని గురించి తప్ప అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. దేవుని మహిమను గురించి తప్ప, దేవుని ఘనతను గురించి తప్ప, దేవుని పరిశుద్ధతను గురించి తప్ప అన్నిటిని గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, భయపడుతూ, కృంగిపోతూ జీవిస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏలియా దేవుని పక్షాన నిలబడుతున్నాడు. దేవుణ్ణి రుజువుపరచాలి అనే మనసు కలిగి ఉన్నాడు. ఏలియా దుఃఖం కలిగి ఉన్నాడు. ఎందు గురించి అంటే ఈ ప్రజలు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారే. భూమిని, ఆకాశాన్ని, అందులో సమస్తాన్ని సృజించిన సర్వాధికారి అయిన, సార్వభౌముడైన, సర్వశక్తి కలిగిన దేవాది దేవుని ఈ ప్రజలు తెలుసుకోలేకపోతున్నారే. ఈ ప్రజలకి దేవుని శక్తి ఏంటో తెలియాలి అని చెప్పారని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు, దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉన్నాడు. ఎందు గురించి? మనిషి ఎప్పుడైతే దేవుని తెలుసుకోడో దేవునికి విరోధంగా జీవిస్తాడు. మనిషి ఎప్పుడైతే దేవునికి విరోధంగా జీవిస్తాడో పాపం చేస్తాడు. మనిషి ఎప్పుడైతే పాపంలో కొనసాగుతాడో తన మీదకి, తన కుటుంబం మీదకి, తన ఊరి మీదకి, తన దేశం మీదకి కూడా కీడు రప్పించుకునేవాడుగా ఉంటాడు. వింటున్నారా? పాపము అంటే తిరుగుబాటు.
పాపము అంటే ఆజ్ఞ అతిక్రమం మాత్రమే కాదు, అది దేవుని మీద చేసే తిరుగుబాటు. దేవుణ్ణి దేవునిగా గుర్తించకపోవడం వలన, దేవునిగా మనం ఘనపరచకపోవడం వలన దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా మనం ఉంటాం. అలాంటి తిరుగుబాటు చేసే ప్రజల మధ్యలో ఏలియా ఉన్నాడండి. ఆ ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను మిమ్మల్ని రుజువుపరచాలి, వీరికి మిమ్మల్ని గూర్చిన జ్ఞానము నేను అందించాలి అని చెప్పనని దేవుని కొరకు నిలబడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, ఈరోజు మనము ఆ విధంగా ఉన్నామా? డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి, ఎంతో ఉన్నతమైన చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవడం వలన దేవుని ప్రేమ అతనిలో నిండుకొని పోయింది. ఎంతో ప్రేమతో నింపబడ్డాడు. అనుకున్నాడు, దేవుడు తెలియని ప్రజలకి నేను దేవుని సువార్తను అందించాలి. ఎంతోమందికి ఉన్న ఒక తప్పుడు ఆలోచన ఏంటి అని చెప్పానంటే, క్రైస్తవులు మతం మార్చేవారు. రాంగ్ అండి. దీన్ని చాలామంది రాంగ్గా చూపిస్తున్నారు. క్రైస్తవులు ఎవరు కూడా మతం మార్చేవారు కాదు. నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా మతం మార్చేవారు కాదు, మనస్సు మార్చేవారు. వింటున్నారా? మనస్సు మార్చేవారు, మార్గాన్ని మార్చేవారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటి అని చెప్పానంటే, నేనే మార్గము. ప్రభు మార్గం ఏం మార్గం? నీతి మార్గం. అది ప్రభు మార్గము పరిశుద్ధమైన మార్గము, ప్రభు మార్గము న్యాయమైన మార్గం, ప్రభు మార్గము ప్రేమ మార్గము. ఏమండి, ఇది తప్ప? ఇలా జీవించడం తప్ప అండి? సమాజంలో అన్యాయం జరిగినా పర్వాలా, అక్రమం జరిగినా పర్వాలా, అపవిత్రతతో జీవిస్తున్న పర్వాలా, విచ్చలవిడిగా జీవిస్తున్న పర్వాలా, కుటుంబాలు నాశనం అయిపోతున్నా పర్వాలా, జీవితాలు పాడైపోతున్నా పర్వాలా, మనుషులకి మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నా పర్వాలా, అసమాధానం లేకుండా మనుషులు ఎవరికి వారు భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నా పర్వాలా, యేసుక్రీస్తు ప్రభు బోధించేది ఏ మార్గము? ఇది సమాధానాన్ని కలిగించే మార్గము, పరలోక రాజ్యానికి నడిపించే మార్గము, ఇది పరిశుద్ధమైన మార్గము, ఇది నీతి మార్గము, ఇది ప్రేమ మార్గము. క్రైస్తవులు బోధించేది ప్రభు మార్గాన్నే కానీ మతం మార్చుకోండి అని ఎవరు చెప్పరండి. వింటున్నారు? మతం మార్చుకుంటే ఎవరికేమొస్తుందండి? మతం మార్చుకుంటే మన సర్టిఫికేట్ తీసుకొని ఏమైనా పరలోక రాజ్యానికి తీసుకెళ్తే అక్కడ ఏమైనా లోపలికి రానిస్తారా? రానివ్వరు కదా. కాబట్టి మార్చుకోవాల్సింది మతం కాదు. క్రైస్తవులు ఎవరన్నా సరే సువార్తను ప్రకటిస్తున్నారు అని చెప్పారంటే అది శుభవార్త. ఎలాంటి శుభవార్త? మనిషి మార్గాన్ని మార్చే శుభవార్త, మనిషి స్థితిని, మనిషి గతిని మార్చే శుభవార్త. ఎప్పుడైతే డేవిడ్ లివింగ్స్టన్ దేవుని గురించిన అనుభవ జ్ఞానాన్ని తెలుసుకున్నాడో, దేవుని ఎరగని ప్రజలకు వెళ్ళి దేవుని గురించిన పరిచయం చేయాలని చెప్పి అనుకున్నాడు. ఒక సివిలైజేషన్ లేదు అక్కడ, దాన్ని డార్క్ కాంటినెంట్ అని చెప్పని అంటారు. ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండము అని చెప్పని అంటారు, డార్క్ కాంటినెంట్. అక్కడ వాళ్ళకి సివిలైజేషన్ లేదు, వస్త్రధారణ అంటే ఏంటో వారికి తెలియదు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి, చదువు లేదు వాళ్ళకి, వైద్యము లేదు వాళ్ళకి, ఒక రోడ్స్ లేవు వాళ్ళకి. ఎంతో అనాగరికంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ లేదు వాళ్ళకి, లైట్స్ లేవు. ఎంతో ఘోరమైన ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో వాళ్ళు జీవిస్తూ ఉంటే అలాంటి వారికి దేవుని గురించి పరిచయం చేయాలి అని చెప్పనని డేవిడ్ లివింగ్స్టన్ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. గమనించండి, ఎవరన్నా వారి జీవితం అంతటిని కూడా వెచ్చిస్తారా అండి? ఎవరు వెచ్చిస్తారండి ఈరోజు? డబ్బుల కోసం అయితే ఏమన్నా చేయడానికి ముందుకు వెళ్తారు. క్రైస్తవుల గురించి ఉన్న మరొక అపవాదం ఏంటి అని చెప్పనంటే, డబ్బుల కోసం చేస్తూ ఉంటారు. మతం మారిస్తే ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి, ఊడిపడిపోతూ ఉంటాయి అనుకుంటారు. ఎంత తప్పండి అది. కొంతమంది ఒకవేళ అలా ఉన్నారేమో, దాన్ని బట్టి అందరినీ అదే కోవలోకి చేర్చడం అనేది సరైన విధానము కాదు. అన్ని మతాల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు, దాని క్రైస్తవుల అతీతులు కాదు. కానీ నిజమైన క్రైస్తవుల గురించే నేను మాట్లాడుతున్నాను, నిజమైన క్రైస్తవ్యం గురించే నేను మాట్లాడుతున్నాను. డేవిడ్ లివింగ్స్టన్ ఆ ప్రాంతానికి ఏం తీసుకెళ్ళాడు అని చెప్పనంటే, దేవుని యొక్క వెలుగును తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఆ చీకట్లో ఉన్న ప్రజల మధ్యలోనికి దేవుని యొక్క వెలుగును తీసుకెళ్ళాడు. ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం దయచేసి ఓపెన్ చేయండి, చదువుదాం.
యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చదువుతామండి. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసులు. చూసారా, ఏ ప్రాంతములో అయితే చీకటి ఉంటుందో ఆ ప్రాంతమును మరణం పొంచి ఉంటుంది. వింటున్నారా? ఏ ప్రాంతములో అయితే చీకటి ఉంటుందో, చీకటి పాపాన్ని నిదర్శనం, పాపం వల్ల వచ్చే శాపాన్ని నిదర్శనం, ఆ శాపం వల్ల వచ్చే పర్యావసానాలకు నిదర్శనం. కాబట్టి అలాంటి చీకట్లో ఉన్న చదవండి ఆ మాటలు. చీకట్లో నడుచు జనులు. ఎవరి వెలుగు ఇది? దేవుని వెలుగు. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్, ఇన్ హిమ్ దెర్ ఇస్ నో డార్క్నెస్. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. కాబట్టి అలాంటి చీకట్లో ఉన్న ప్రజల మీదకి దేవుని వెలుగు వచ్చి ఉన్నది. మరణకరమైన మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. చూసారా అండి, చీకట్లో ఉన్న మనిషి మీదకి దేవుని వెలుగు వచ్చింది. ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవరి జీవితంలో అయితే ప్రభు వస్తాడో వారి జీవితంలోకి దేవుని వెలుగు వస్తుంది. డేవిడ్ లివింగ్స్టన్ ఆ చీకటి ఖండంలోనికి ఎవరిని తీసుకువెళ్ళాడు? ప్రభువుని తీసుకువెళ్ళాడు. ప్రభువుకు సంబంధించిన సువార్తను తీసుకువెళ్ళాడు. చీకట్లో ఉన్నారు ప్రజలు, అనాగరికతలో ఉన్నారు ప్రజలు, ఇన్నోసెన్స్లో, అమాయకత్వంలో ఉన్నారు ప్రజలు. చదువు లేదు, సంధ్య లేదు, పాపం అంటే ఏంటో తెలియదు, భయంకరమైన జీవితం, ఒకరిని ఒకరు నరుక్కునే పరిస్థితులు, చంపుకునే పరిస్థితులు, ఒకరిని ఒకరు ద్వేషించుకునే పరిస్థితులు. అలాంటి పరిస్థితుల మధ్యలోనికి దేవుని సేవకుడు దేవుణ్ణి పరిచయం చేయడానికి వెళ్ళాడు. దేవుని వెలుగుతో వెళ్ళాడు. గమనిస్తున్నారా? అతను వాటర్ తెచ్చుకోవడానికంట కొన్ని కిలోమీటర్లు నడవాలంట. కొండ పైనుంచి దిగువ ప్రాంతానికి కొన్ని కిలోమీటర్లు వెళ్ళి వాటర్ను పట్టుకొని మళ్ళీ అన్ని కిలోమీటర్లు ఎక్కి పైకి రావాలంట. ఆ ప్రాంతంలో ఉన్న వారికి వైద్యాన్ని అందించాడు. ఆ ప్రాంతంలో ఉన్న వారికి చదువు చెప్పాడు. ఆ ప్రాంతంలో ఉన్నవారికి నాగరికత ఏంటో తెలియపరిచాడు. ఆ ప్రాంతంలో రూట్ మ్యాప్ తెలుసు కదా, ఈరోజు GPS అని చెప్పేసి అని చూస్తూ ఉంటాం మనం. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పానంటే శాటిలైట్ ద్వారా మనకి మొబైల్ కనెక్షన్లో GPS అని చెప్పని ఉంటుంది. ఇది మనకి మ్యాప్ చూపిస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది, ఎలా వెళ్ళాలి అని చెప్పని మార్గం చూపిస్తుంది. ఆ చీకటి ఖండంలో అంతకుముందు మ్యాప్ లేదు. అలాంటి మ్యాప్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పానంటే డేవిడ్ లివింగ్స్టన్. హల్లెలూయా. క్రైస్తవులు ఎక్కడుంటే ఆ ప్రాంతం ఆశీర్వదించబడుతుందండి. క్రైస్తవులు ఎక్కడుంటే ఆ ప్రాంతము దీవించబడుతుందండి. క్రైస్తవులు ఎక్కడుంటే ఆ ప్రాంతము వెలిగించబడుతుందండి. క్రైస్తవులు ఎక్కడుంటే ఆ ప్రాంతము నాగరికతలోనికి నడిపించబడుతుందండి. క్రైస్తవులు ఎక్కడుంటే అక్కడ నీతి విస్తరిస్తుందండి, న్యాయం విస్తరిస్తుందండి, పరిశుద్ధత విస్తరిస్తుందండి, దేవుని మహిమ దిగొస్తుందండి. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో దాన్ని చూడలేకపోతున్నారు దేవుని ఎరగని వారు. ఈరోజు క్రైస్తవులు అని చెప్పానంటే గోల, అల్లరి, హడావడి ఇవి కనపడుతున్నాయి తప్ప మా దేవుడు గొప్పండి, మా దేవుడు గొప్పండి అని చెప్పనే ప్రగల్భాలతో కూడిన గర్వపు మాటలు కనపడుతున్నాయి తప్ప దేవుని వెలుగు కనపడుతుందా? కెన్ పీపుల్ సీ లైట్ ఇన్ అస్? చీకట్లో ఉన్న వాళ్ళకి చిన్న దీపం కూడా ఎంతో తేటగా కనపడుతుంది, చక్కగా కనపడుతుంది. ఆ దీపంలోనికి వస్తారు ప్రజలు. కానీ ఈరోజు సంఘంలో, మనలో, మన జీవితాల్లో ఏం కనిపించట్లేదు? దైవ సంబంధమైన వెలుగు కనిపించట్లేదు. అంటే నీతి కనిపించట్లేదు, మంచితనం కనిపించట్లేదు, సత్యము కనిపించట్లేదు. ఇతరులకు మేలు చేయవలసిన మనము, అవసరమైతే ఒక మాట పడవలసిన మనము, ఒకళ్ళు ఒక మాట అంటే ఈరోజు క్రైస్తవులు మాట పడేవారిగా ఉన్నారండి. దెబ్బకు దెబ్బ అనే పరిస్థితిలో ఉన్నారు, కాలు అనే పరిస్థితిలో ఉన్నారు, చెయ్యికి చెయ్యి అనే పరిస్థితిలో ఉన్నారు, మెడకి మెడ, తలకి తల అనే పరిస్థితిలో ఉన్నారు. మనం క్రైస్తవులమా అండి? పేరుకే మనం క్రైస్తవులం, కానీ లోకముతో రాజీ పడిపోయి బ్రతుకుతున్నాం, లోకస్తుల్లాగా బ్రతుకుతున్నాం, దేవుని ఎరగని వారిలాగా మనం బ్రతుకుతున్నాం, చీకట్లోనే మనం బ్రతుకుతున్నాం. అందుకని వాక్యంలో రాయబడిన మాట ఏమిటి అని చెప్పనంటే 1 యోహాను 2వ అధ్యాయము, దయచేసి ఓపెన్ చేయండి. 1 యోహాను 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది, చదువుదామా?
తన సహోదరుని ద్వేషించువాడు ఇంకనూ చీకట్లోనే ఉన్నాడు. 9వ వచనము. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు అంటే ఏం చెప్తున్నాడు? అబద్ధాలు చెప్తున్నాడు ప్రపంచానికి. తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు. చీకట్లో ఉన్నవాళ్ళు ఇంకా వెలుగని చూపిస్తారండి. చీకట్లో ఉన్నవాళ్ళు వాళ్ళలో ఉన్న చీకటినే చూపిస్తారు. చీకట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న ఆ అసహ్యమైన క్రియల్ని చూపిస్తారు, కానీ వెలుగుని ఎలా చూపిస్తారు? వెలుగు మన జీవితంలో కనపడాలంటే మనలో ప్రేమ కనపడాలండి. ప్రేమ ఉంటే లంచాలు తీసుకుంటామండి మనము? ప్రేమ ఉంటే కొట్లాటలకు దిగుతామండి మనము? ప్రేమ ఉంటే ద్వేషిస్తామండి మనము? ప్రేమ ఉంటే ఇష్టానుసారంగా మనం ఎదుటి వాళ్ళకి హాని కలిగేలా, కీడు కలిగేలాగా ప్రవర్తిస్తామండి మనము? ప్రవర్తించం. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు దేవుని వెలుగు మన జీవితంలో కనపడుతుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మనము ఆ వెలుగు కలిగి ఉన్నామా? ఆ వెలుగు కలిగి ఉన్నామా? ప్రజలకి, దేవుని ఎరగని వారికి దేవుని వెలుగును చూపించేవారిగా ఉన్నామా? దేవుని వెలుగుని చూపిస్తూ ఆ వెలుగులోనికి మరణ ఛాయలో ఉన్నవారిని నడిపించేవారుగా ఉన్నామా? ఈరోజు ఎంతమంది మరణిస్తున్నారండి? ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారు? మన దేశంలో ఎంతమంది మరణిస్తున్నారు? రాష్ట్రంలో ఎంతమంది మరణిస్తున్నారు? దేవుని తెలుసుకోకుండానే మరణిస్తున్నారు. నిత్య జీవానికి మార్గము తెలుసుకోకుండానే మరణిస్తున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హృదయంలో భారం ఉందా? అలాంటి వారిని గురించి ప్రార్థన చేయాలి అనే మనసు ఉందా? అయ్యో ప్రభువా, ఇంతమంది మరణిస్తున్నారే, కృప చూపించయ్యా, కరుణ చూపించయ్యా, వాత్సల్యం చూపించయ్యా అని చెప్పని ప్రార్థన చేయగలుగుతున్నామా? వారు మిమ్మల్ని తెలుసుకున్నట్లుగా కృప చూపించయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకోకుండా తన జీవితాన్ని మార్చుకోలేడు. ప్రభువు చిందించిన ఆ వెరలేని రక్తమునుకున్న శక్తి ఏంటి అని చెప్పనంటే, ప్రతి పాపం నుండి, దుర్నీతి నుండి మనుషుల్ని కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది, దేవుని బిడ్డలుగా చేస్తుంది, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ప్రభువుని తెలుసుకొని వారు జీవితాన్ని మార్చుకోలేరు. జీవితాన్ని మార్చుకోలేని వారు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. ఈరోజు క్రైస్తవులు ఇలాంటి భారం ఉందా అండి? ఎంతసేపు నేను నా కుటుంబము, ఇదే ధోరణి, ఇదే వైఖరి, ఇదే మనసు తప్ప ఇతరుల కోసం మనము ఆలోచిస్తున్నామా? ఇతరుల గురించి ఆలోచించేవారమైతే మనం మాస్కులు పెట్టుకుంటామండి. కొంతమంది ఏంటో అసలు నా దాకా ఏమీ రాదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారండి. ఎంత నిర్లక్ష్య వైఖరి అండి! నా దాకా ఏమీ రాదు అని చెప్పి అనుకుంటూ విర్రవీగుతూ ఉంటారు, మాస్కులు కూడా పెట్టుకోరు. నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళ జాగ్రత్తల గురించి ఆలోచిస్తావు. నువ్వు జాగ్రత్త కలిగి ఉంటూ ఇతరులకు కూడా జాగ్రత్తలు చెప్తావు, అంతేగాని విచ్చలవిడిగా జీవించవు. గమనిస్తున్నారా? ఈరోజు దేవుడు ఆశించే జీవితము మనలో ఉందా? దేవుడు ఆశించే జీవితం మనలో ఉండాలి అని చెప్పనంటే దేవుని వెలుగు మనలో ఉండాలి. దేవుని వెలుగు మనలో ఉండాలి అని చెప్పనంటే దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ఏలియా దేవుణ్ణి కలిగి ఉన్నాడు, దేవుని లక్షణాలను కలిగి ఉన్నాడు, దేవుని నీతిని కలిగి ఉన్నాడు, ఎంతో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, మన జీవితంలో సాక్ష్యం కనపడాలి, మన జీవితంలో ప్రార్థన కనపడాలి. ఏం కనపడాలండి? ప్రార్థన కనపడాలి. మన జీవితంలో ప్రార్థన ఉన్నట్లయితే ఆ ప్రార్థన శక్తిని ప్రజలు అనుభవించేవారుగా ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడంటే. అతను ప్రార్థన చేసినప్పుడు దేవుని గొప్ప కార్యాలని చూడగలిగాడు, చూపించగలిగాడు. మొదటిది, మనం దేవుని చూపించడానికి మన జీవితంలో మన సాక్ష్యం కనపడాలి. అయితే రెండవది ప్రార్థన కనపడాలి. ఏం కనపడాలండి? ప్రార్థన కనపడాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి దేవుని జవాబు ప్రజలు చూస్తారు. వాక్యంలో రాయబడిన మాట మత్తయి సువార్తలో గనక మనము 5వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే, మనం రహస్యములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు బాహాటంగా దానికి జవాబిస్తాడు అని చెప్పని రాయబడింది. ఏమండి, ఈరోజు ఎంతమంది అండి ప్రార్థనలు చేసేవారుగా ఉంటున్నారు? ప్రార్థన అంటే తలనొప్పి. ఏమండి,
ప్రార్థన అంటే పట్టుమని 10 నిమిషాలు కూర్చోలేం, 10 నిమిషాలు ప్రార్థన చేయలేం, 10 నిమిషాలు నెమ్మదిగా ఉండలేం. ప్రార్థన చేయకుండా దేవుని శక్తి ఎలా చూస్తామండి? ప్రార్థన చేయకుండా దేవుని శక్తిని ఎలా చూపించగలమండి? ప్రార్థన చేయకుండా పరిస్థితులు ఎలా మారతాయండి? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మార్చటం ఎవరి వల్ల కాదు, దేని వలన కాదు. రీసెంట్గా నేను చదివింది ఏంటి అని చెప్పనంటే, ఈ రాబోయే 3rd వేవ్ కంట మరి వ్యాక్సిన్ పనిచేస్తుందో పనిచేయదో అన్న సందేహాలు కలుగుతున్నాయి సైంటిస్టులకి. కాబట్టి ఈ పరిస్థితుల్ని మార్చటం మనుషుల వల్ల కాదు, ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవడం మనుషుల వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుంది? ఈ సృష్టిని సృజించిన, మిమ్మల్ని నన్ను సృజించిన సర్వశక్తి కలిగిన దేవుని వల్ల అవుతుంది. ఎప్పుడు జరుగుతుంది? దేవుడు ఎప్పుడు చేస్తాడు? మనము ప్రార్థన చేసినప్పుడు. వింటున్నారా? మనలో ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన చేయడానికి మంచి మనస్సాక్షి చాలా అవసరం అండి. పాపముతో ప్రార్థన చేయడం వలన ప్రయోజనం లేదు. పాపుల గుంపు కలిసి ప్రార్థన చేస్తే, అంటే దేవునికి లోబడిన వాళ్ళు 10 మంది వచ్చి ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదండి. దేవునికి లోబడే వ్యక్తులు, వాళ్ళు 5 అన్నా సరే, 10 మంది అయినా సరే, 2 అయినా సరే, కలిసి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటి అంటే, పరలోకం నుంచి అది మీకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు అనేకులు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రైస్తవులు ప్రార్థనకి మోకరిస్తున్నారండి. మీలో ఎంతమంది మోకరిస్తున్నారు? మీలో ఎంతమంది మీ సంఘాలతో కలిసి ఆన్లైన్లో కానీ, లేకపోతే మరి వీటిలతో టెలికాన్ఫరెన్స్లో కానీ ప్రార్థన చేయగలుగుతున్నారు? దేవుడిస్తున్న ఈ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగపరుచుకుంటున్నారు? ప్రార్థన చేస్తున్నారా? ఏమండి, మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. మనం చదువుకున్నాం కదా 18వ కీర్తనలో, శ్రమలో నేను మొరపెట్టి తిని ఆయన సన్నిధికి నా ప్రార్థన వెళ్ళింది, ఆయన నా ప్రార్థన ఆలకించాడు అని చెప్పాను దావీదు చెప్పినట్లుగా. ఈరోజు మనము ప్రార్థన చేస్తే వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ ప్రార్థన మంచి మనస్సాక్షితో కూడిందై ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండడము అని చెప్పానంటే, మన హృదయం మనమే దోషారోపణ చేయడానికి వీల్లేదు. మన హృదయంలో దాచబడిన పాపం ఉండటానికి వీల్లేదు. మన హృదయంలో ఒప్పుకోని పాపం ఉండటానికి వీల్లేదు. మన హృదయంలో అపవిత్రత, అన్యాయము, అవినీతి, అక్రమము అనే వాటికి స్థానము ఉండటానికి వీలు లేదు. ఎవరైతే అటువంటి హృదయముతో ప్రార్థన చేస్తారో అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, అద్భుతమైన రీతిలో జవాబు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన సాక్ష్యం ప్రజలకు కనపడాలి, 2 ప్రార్థన కనపడాలి, 3 వాక్యానుసారమైన జీవితం కనపడాలి. హల్లెలూయా. ఏమిటండి ఏం కనపడాలి మన జీవితంలో? వాక్యానుసారమైన జీవితము అంటే దేవుని చిత్తానుసారమైన జీవితం. దేవుని చిత్తానుసారమైన జీవితం అంటే నా చిత్తము కాదు నీ చిత్తమే అనే జీవితం. ఇది మన జీవితంలో ఉంటే దేవుని వెలుగుని మనం ప్రకాశింపజేసేవారుగా ఉంటాము. అందుకే ప్రభు అన్నవాడు, నన్ను వెంబడించాలని ఎవరన్నా అనుకుంటే వాళ్ళ గురించి ప్రభు చెప్తున్నాడు. నన్ను మీరు వెంబడించాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు తృణీకరించుకొని మీ సిలువను ఎత్తుకొని నడవాలి. సిలువ అంటే దేవుని చిత్తం. కాబట్టి మనల్ని మనం తృణీకరించుకునేవారుగా ఉండాలి. వాక్యానికి లోబట్టము అని చెప్పనంటే, నా చిత్తము నేను చేయనయ్యా, నేను దేంట్లో అన్నా కానీ చేస్తాను, కానీ వివాహంలో మాత్రం నీ చిత్తము చేయనయ్యా. కొంతమంది అంటూ ఉంటారు, నేను దేంట్లో అన్నా చేస్తాను కానీ నా చదువు విషయంలో నీ చిత్తం చేయనయ్యా, నేను దేంట్లో అన్నా చేస్తాను కానీ నా కుటుంబ విషయంలో నీ చిత్తం చేయనయ్యా, నేను దేంట్లో అన్నా చేస్తాను కానీ మరి పరిచర్య విషయంలో నీ చిత్తం చేయనయ్యా, నేను ఏ విషయంలో అయినా నీ మాట వింటాను కానీ ఈ విషయంలో మాత్రం నీ మాట విన్నయ్యా. అదే అండి, అదేనా? ఎన్నోసార్లు నా వ్యక్తిగత అనుభవం, నేను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి నేను మరి దేవుని సన్నిధిలో ఒకానొక సమయంలో కొన్ని పనులు నేను చెయ్యలేను ప్రభువా అని చెప్పానని చెప్పడానికి నేను నోరు తెరిచినప్పటికి కూడా ప్రార్థనలో దేవుడు నాకు తెలియపరిచినట్టు తెలుసా అండి? ప్రార్థనలో దేవుడు నా చేత చేయించిన ప్రార్థన ఏంటి అని చెప్పానంటే, నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే, నా చిత్తము కాదయ్యా నీ చిత్తము నేను చేయనట్లుగా నాకు సహాయం చేయండి. ప్రభు తెలియపరిచేవాడు. మిగతా వాళ్ళకులాగా
నువ్వు ప్రవర్తిస్తానంటావేంటి? మిగతా వాళ్ళకిలాగా నువ్వు ఉంటానంటావేంటి? ఇక నీకు వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? నీకు మంచి చేసిన వాళ్ళకి మంచి చేస్తే నీలో గొప్పతనం ఏంటి? నీతో బాగుండే వాళ్ళతో నువ్వు బాగుంటే నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? నిన్ను మెచ్చుకునే వాళ్ళతోటి నువ్వు సఖ్యతతో సమాధానం ఉంటే నువ్వు ఎలాగా వ్యత్యాసం కలిగిన వ్యక్తివి? గమనిస్తున్నారా? వాక్యానుసారంగా జీవించటం అంటే మన చిత్తానికి సిలువెయ్యాలి, లోకానికి సిలువెయ్యాలి, మన శరీరానికి శరీరేచ్ఛలకి మనం సిలువెయ్యాలి. అందుకే పౌలు అంటాడు కదా, లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా ఏవేవి నాకు లాభకరమైనవిగా ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను పెంటతో సమానముగా ఎంచుతున్నాను. ఎందుకు? నేను క్రీస్తు ప్రభువుని సంపాదించుకునే నిమిత్తం. గమనిస్తున్నారా? లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని కనుక మనం విడిచిపెట్టకపోతే, మన శరీర క్రియలకి మనం సిలువేయకపోయినట్లయితే మనం వాక్యానుసారంగా జీవించలేము. అందుకే మనం ప్రతిరోజు వాక్యం చదవాలి. వింటున్నారా? ప్రొవర్బ్స్ 4th చాప్టర్లో ఒక మాట రాయబడి ఉంది, దయచేసి చదవండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, అన్నిటికన్నా ముఖ్యముగా నీ హృదయమును భద్రము చేసుకొనుము. చూసారా ఏమని రాయబడి ఉందండి? అన్నిటికన్నా ముఖ్యముగా. చూడండి 23వ వచనం, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికన్నా ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడుకు దూరముగా తొలగించుకొనము. హల్లెలూయా. ఎప్పుడైతే ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, ధ్యానిస్తారో, వాళ్ళ హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకుంటారు. వాక్యము హృదయంలో భద్రముగా ఉన్నప్పుడు మాత్రమే వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించగలము, వాక్యానుసారమైన ప్రార్థన మనం చేయగలము. ఈరోజు ప్రార్థన అంటే ఏవేవో చేస్తూ ఉంటామండి. మనము ప్రార్థన అంటే కొంతమందికి అవసరతలే వస్తాయి, ప్రార్థన అంతా అవసరతలే. ఎందు గురించి? వాక్యం లేదు హృదయంలో, అవసరతలే ఉన్నాయి హృదయంలో. కాబట్టి ఏమొస్తూ ఉంటుంది? అవసరతలే వస్తూ ఉంటాయి. అయ్యా ప్రభువా, అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, అది లేదయ్యా, ఇది లేదయ్యా, దాని సంగతి చూడయ్యా, దీని సంగతి చూడయ్యా, ఇదే వస్తూ ఉంటుంది. నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ఏమంటావు తెలుసా? ప్రభువా, నీ సారూప్యాన్ని నాకు ఇవ్వయ్యా, నీ మనస్సును నాకు ఇవ్వయ్యా. దేవా, నీ ఉన్నతమైన విలువలకు తగినట్లుగా నేను జీవించడానికి నాకు సహాయం చేయ్యా. నిన్ను రుజువుపరిచే జీవితాన్ని నాకు దయచేయ్యా. నిన్ను ఘనపరిచే సాక్షి జీవితాన్ని నాకు దయచేయ్యా. నీ కొరకు రోషం కలిగి, పౌరుషం కలిగి బ్రతకడానికి నాకు సహాయం చేయ్యా. నీ మహిమ గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము నన్ను నేను సిలువ వేసుకోవడానికి సహాయం చేయాలి. చేస్తున్నాం ఇలాంటి ప్రార్థన? నీ హృదయంలో నుండి జీవధారలు వస్తున్నాయా? ఈరోజు అనేక మంది లోకంలో ఉన్న చెత్తతోటి నింపుకుంటున్నారండి హృదయాన్ని. లోకంలో ఉన్న అపవిత్రమైన వాటితోటి, వ్యర్థమైన వాటితోటి హృదయాన్ని నింపుకుంటున్నారు. కాబట్టే జీవధారలుగా అది బయలుదేరుతుంది, మురికి కాలువలు బయలుదేరుతున్నాయి. వింటున్నారా? జీవధారలు బయలుదేరట్లా, మురికి కాలువలు బయలుదేరుతున్నాయి. కొంతమంది నోరు తెరుస్తూ ఉంటే వీళ్ళు నోళ్ళు తెరవపోతే బాగుండు అన్నట్లుగా ఉంటుంది. ఎందు గురించి? ఆ నోరు తెరిస్తే దుర్వాసన. నువ్వు మాట్లాడే మాటలను బట్టి కొంతమంది సరసోక్తులు మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవులమని చెబుతూ ఉంటారు, సరసోక్తులు మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవులమని చెబుతూ ఉంటారు, విచ్చలవిడిగా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవులని చెబుతూ ఉంటారు, మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవులని చెబుతూ ఉంటారు, పరిహాసాలు చేస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు. జీవధారలు కాదు అవి, మురికి కాలవలు అవి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరాలంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యములో అంటగట్టుబడి ఉండాలి. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వాక్యానుసారంగా వారు ప్రార్థిస్తారు, వాక్యానుసారంగా వారు జీవించే ప్రయత్నము చేస్తారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, డేవిడ్ లివింగ్స్టన్ ఆ చీకటి ఖండములో అంత అద్భుతమైన పరిచర్య చేయడానికి గల కారణము, ఆ చీకటి ఖండములో దేవుని వెలుగును తీసుకెళ్ళడానికి గల కారణము దేవుణ్ణి అతను తెలుసుకున్న విధానం, దేవుని అతను కలుసుకున్న విధానము, దేవుని గురించిన అనుభవ జ్ఞానము అతను తెలుసుకున్నాడు. కాబట్టి అతను చూపించగలిగాడు. మీరు నేను తెలుసుకోకపోతే ఏం చూపిస్తామండి?
గుడ్డివాడు మరో గుడ్డివానికి దారి చూపిస్తాడా అని చెప్పని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఇద్దరు కలిసి గుంటలో పడిపోతారు కదా అని వాక్యంలో రాయబడి ఉంది కదా. డేవిడ్ లివింగ్స్టన్ ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడంటే తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి విస్తృతమైన సేవ చేశాడు. తన భార్య ఒకానొక తరుణంలో ఆయన చూడటానికి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అని చెప్పనంటే గుర్తుపట్టలేనంతగా ఆ చీకటి ఖండంలో ఉన్న వ్యక్తుల వలె అతను మారిపోయాడంట. ఇంగ్లాండ్ దేశస్తులు అంటే ఎంత తెల్లగా ఉంటారో చూడండి, ఎంత ప్రత్యేకంగా ఉంటారో చూడండి, వాళ్ళ వర్ణమే వేరుగా ఉంటుంది కదండి. అలాంటి వ్యక్తి ఎలా అయిపోయాడంట ఆ ఎండకి, అతను చేస్తున్న పనులకి ఒక కన్ను పోయిందంట. ఎందు గురించి ఈ పరిచర్యలోనే దేవుని ప్రజల కోసం అతను కష్టపడుతున్నప్పుడు ఒక కొమ్మ అతని కంట్లో దిగబడిపోయి ఆ కన్ను పోయింది. మరొక సందర్భంలో అయితే ఒక సింహం అతని మీద పడి అతని గూడు విరిగిపోయింది. తన భార్య అతను చూసి గుర్తుపట్టలేకపోయింది. ఎంతగా దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు తనను తాను సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు, అర్పణగా మారిపోయాడు. ఒకానొక సమయంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో డేవిడ్ లివింగ్స్టన్ ప్రార్థిస్తూ ఆ ప్రార్థనలోనే తన జీవితాన్ని ముగించేశాడు. డేవిడ్ లివింగ్స్టన్ బాడీని తీసుకువెళ్ళటానికి ఇంగ్లాండ్ నుంచి అనేక మంది వచ్చారు. కానీ ఆ ప్రాంతం వాళ్ళు చెప్పారంట, ఈయన హృదయం అంతా కూడా మా దగ్గరే ఉంది, ఈయన జీవితం అంతా కూడా మా కొరకే వెచ్చించాడు, క్రీస్తు ప్రభువుని ఆచరణలో చూపించాడు, ప్రభువుని మాకు పరిచయం చేశాడు, ప్రభు ఎలా ఉంటాడు అని చెప్పనంటే ఇలా ఉంటాడు అన్నట్లుగా తన జీవితం ద్వారా, సాక్ష్యం ద్వారా మాకు కనపరిచాడు. ఇతను తీసుకువెళ్ళటానికి వీల్లేదు అని చెప్పన్నప్పుడు వాళ్ళ మధ్యలో మరి జరిగిన ఆ డిస్కషన్స్లో ఫైనల్గా ఏం జరిగింది అని చెప్పనంటే, మీరు ఆ శరీరాన్ని తీసుకెళ్ళండి, కానీ అతని హృదయం మాత్రం మాకు కావాలి. ఎందుకంటే డేవిడ్ లివింగ్స్టన్ హృదయం అంతా కూడా మేమే ఉన్నాము. మా కొరకు అతనికి ప్రేమ, మా కొరకే అతను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవాడు అని చెప్పనని ఆ ప్రాంతంలో ప్రజలు చెప్పినప్పుడు వాళ్ళు కాదనలేకపోయారు. డేవిడ్ లివింగ్స్టన్ హృదయాన్ని తీసి, ఆ గుండెని తీసి అదే ఆఫ్రికా ఖండంలో పాతిపెట్టారు. ఆ ప్రాంతంలో అనేకులు ప్రజలను తెలుసుకున్నారు. ఎంతోమంది మిషనరీస్ డేవిడ్ లివింగ్స్టన్ తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి అద్భుతమైన పరిచర్య చేశారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, మన పరిస్థితి ఏంటి? ఈరోజు మరణకరమైన పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాము. చీకటి కమ్ముతున్న పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాము. ప్రభువుని అసలు మనం కలిగి ఉన్నామా? దేవుని వెలుగు మనం కలిగి ఉన్నామా? మనం కలిగి ఉంటేనే ఇతరులకు చూపించగలము. మనిషిని బ్రతికించేది ఏంటో తెలుసా అండి? దేవుని వాక్యము. ప్రభు అన్నాడు, నేను మీకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎంతమందికి ఈ ప్రభువును పరిచయం చేయగలిగావు? ఎంతమందికి దేవుని ప్రేమను చూపించగలిగావు? ఎంతమందికి దేవుని శక్తిని రుజువుపరచగలిగావు? ఎంతమంది ఎదుట నువ్వు వాక్యానుసారంగా జీవించగలిగావు? ఎంతమంది కొరకు ప్రార్థన చేయగలిగావు? 3 విషయాలు ఈరోజు మన ముందు ప్రభు పెడుతున్నాడు. 1 మన సాక్ష్యము, 2 ప్రార్థన, 3 వాక్యానుసారమైన జీవితము. ఈ 3 లేకుండా ప్రభువుని మన జీవితంలో ఇతరులకి చూపించడం అనేది అసాధ్యమైన విషయం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏలియా ఒక్కడే కానీ ప్రభు పక్షాన్ని నిలబడ్డాడు. ఆకాశము నుండి దేవుణ్ణి పిలిచినప్పుడు, ఆకాశంలో ఉన్న ఆ దేవుని పిలిచినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు అగ్నితో జవాబిచ్చాడు. వీ హ్యావ్ ద సేమ్ గాడ్ టుడే, వీ వర్షిప్ ద సేమ్ గాడ్ టుడే, వీ ప్రే టు ద సేమ్ గాడ్ టుడే. అదే దేవుని ఈరోజు మనం ఆరాధిస్తున్నాము, అదే దేవుణ్ణి ఈరోజు మనము సేవిస్తున్నాము, అదే దేవునికి ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాము. ఏలియా వలె మనము దేవుని పరిచయం చేయగలిగిన వారుగా, దేవుని రుజువుపరిచేవారుగా మనం ఉంటున్నామా? లేకపోతే మిగిలిన వారి వలె లోకాన్ని తప్పు త్రోవలో నడిపించేవారిగా ఉంటున్నామా? అనేక మందికి ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే పరలోక రాజ్యానికి మార్గాల్లాగా లేరు, పరలోక రాజ్యానికి అడ్డుబండల్లాగా ఉన్నారు. నీ జీవితంలోనే పాపం కనపడితే, నీ జీవితంలోనే దౌర్జన్యం కనపడితే, నీ జీవితంలోనే అపవిత్రత కనపడితే, నీ జీవితంలోనే అసహ్యమైన దేవుని క్రియలు కనపడితే నువ్వు ఇతరులకు ఆటంకం కాదా? పరలోక రాజ్యానికి ఆటంకం కాదా? దేవుని మార్గానికి ఆటంకం కాదా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అలాంటి వారు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందు గురించి అంటే ఎల్లకాలము దేవుడు చూడడు.
ఎల్లకాలము దేవుడు ఉపేక్షించడు, ఎల్లకాలము దేవుడు కృపనివ్వడు. దేవుని మాటలను బట్టి, దేవుని హెచ్చరికను బట్టి, దేవుడు చేస్తున్న కార్యములను బట్టి, దేవుడిస్తున్న మరి తన వాక్యమును బట్టి మన జీవితాన్ని సరి చేసుకున్నామా, ఉపేక్షించబడతావు, రక్షించబడతావు, కృపను పొందుకుంటావు. కానీ దేవుని మాట నిర్లక్ష్యం చేశావా, ఏలియా చేతిలో 450 మంది ప్రవక్తలు, వింటున్నారా, 450 మంది ప్రవక్తలు ఏమైపోయారు? ఓచకోత కొయ్యబడ్డారు. వాళ్ళందరూ కూడా నశించిపోయారు. కానీ దేవుని కొరకు నిలబడిన ఆ ప్రవక్త మాత్రం దేవునితో కొనిపోబడ్డాడు. హల్లెలూయా. ఏలియా మరణించలేదండి, ఏలియా దేవునితో పాటు కొనుక్కోబడ్డాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ఈరోజు మన జీవితం ఎలా ఉంది? దేవుని రుజువుపరుస్తున్నామా? దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నామా? చీకట్లో ఉన్న ఈ లోకంలో ఒక ప్రత్యేకత కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని వెలుగు కలిగి జీవిస్తున్నామా? సమర్పణ కలిగి ఇతరులను ప్రేమిస్తున్నామా? ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ఇప్పటికన్నా దేవా, మీ కార్యం నా జీవితంలో కనపడాలి. దేవా, నా గత జీవితానికి ప్రస్తుత జీవితానికి వ్యత్యాసం కనపడాలి. నన్ను ఇంకా బ్రతికించావంటే ఈ మాటలు వినటానికే, నన్ను ఇంకా బ్రతికించావంటే ఇలాంటి జీవితము నేను జీవించడానికే, నన్ను ఇంకా బ్రతికించావంటే నీకు మహిమకరంగా నేను బ్రతకడానికే, నిన్ను రుజువుపరచడానికే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏదో అనుకోకుండా బ్రతికిపోయామనుకోవద్దు. అనుకోకుండా మనము ఈ తెగుల నుంచి తప్పించబడుతున్నామని చెప్పి అనుకోవద్దు. ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడిస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. సాక్ష్య జీవితాన్ని కలిగి ఉందాం, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం, వాక్యానుసారమైన జీవితం కలిగి దేవుని మహిమపరుద్దాం, దేవుని ఘనపరుద్దాం, దేవుని రుజువుపరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం నోరు తెరిచి, ఎవ్వరు మౌనముగా ఉండొద్దండి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. కొద్ది సమయం ఎవరికి వారు హృదయాన్ని పరీక్షించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరికి వారు హృదయాన్ని పరీక్షించుకుందాం. ఏలియా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆ ధైర్యం మనకుందా ఈరోజు? నేను ఒక్కడనే దేవుని పక్షాన్ని నిలబడ్డాను అని చెప్పనని చెప్పగలిగే ధైర్యం మనకుందా? ప్రియ సహోదరుడా, నువ్వు నీ మనస్సాక్షి చెప్పగలుగుతుందా ఈ మాట ఈరోజు? నువ్వు ఎవరితోనో చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసుతోనూ చెప్పుకోగలవా? నేను దేవుని కోసం నిలబడుతున్నాను, నేను దేవుని కోసం నిలబడుతున్నానని నువ్వు చెప్పుకుంటున్నట్లయితే నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న, నీ జీవితంలో సాక్ష్యం ఉందా? నీకు సాక్ష్యం ఉందా? ఇతరుల గురించి పక్కన పెట్టు. అసలు నీకన్నా అనిపిస్తుందా నీకు సాక్ష్యం ఉందని? సాక్ష్యం ఉందంటే మందిరానికి వెళ్ళటం కాదు, ప్రార్థనలు చేయటం కాదు, పరిచర్య చేయటం కాదు. సాక్ష్యము అంటే గత జీవితానికి ప్రస్తుత జీవితానికి వ్యత్యాసం ఉందా? మారు మనసు తగిన ఫలము నీ జీవితంలో ఉందా? నీతి ఫలము నీ జీవితంలో ఉందా? వెలుగు ఫలము నీ జీవితంలో ఉందా? అలాగే 2 ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? మంచి మనస్సాక్షితో కూడిన ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? 3 వాక్యానికి లోబడుతున్నావా? నీ శరీరాన్ని, లోకాన్ని సిలువేయగలుగుతున్నావా? నీ సొంత చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని చేయడానికి సమర్పించుకున్నావా? పరీక్షించుకుందాం. ఒకవేళ ఇప్పటికే నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుని మార్గంలోకి రావాల్సిన వాళ్ళు తప్పిపోయారేమో. మనం కలిగి ఉన్న చెడు నడవడికను బట్టి, చెడ్డ సాక్ష్యాన్ని బట్టి దేవుని వెలుగును అనేకులు చూడలేకపోతున్నారేమో. ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎంతోమంది మరణిస్తున్నారు, ఎంతోమంది మిమ్మల్ని తెలుసుకోకుండానే జీవితాన్ని ముగించేస్తున్నారు. సత్యము తెలుసుకోకుండానే, నిత్య జీవానికి మార్గం తెలుసుకోకుండానే జీవితాన్ని ముగించేస్తున్నారయ్యా. దేవా, ఈరోజు నాలో కార్యం జరిగించు. నా హృదయంలో సాక్ష్యము దయచేయి, నా జీవితంలో ఆ సాక్ష్యము దయచేయండి. ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని మీరే మాకు దయచేయమని, వింతమైన వాక్యాన్ని హృదయంలో భద్రపరచమని, ఫలింపజేయమని యేసు నామములో
అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.